హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ టు అవర్ సినిమా వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రివ్యూ చేసే మూవీ తమ్మ. ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏమిటి అంటే, అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ తప్ప నాకు ఈ మూవీ అంతగా నచ్చలేదు. ఈ మూవీ హర్రర్ కామెడీ జానర్లో వచ్చింది. ఈ జానర్లో వచ్చిన మూవీస్లో స్టోరీ కన్నా స్టోరీ నేరేట్ చేసే విధానం ముఖ్యం. బట్ అది ఈ మూవీలో చాలా డల్గా బోరింగ్గా ఉంది. కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు నాకు. మూవీ నేరేషన్ ఇంట్రెస్టింగ్గా లేదు అండ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ నాకు అసలు నచ్చలేదు. ఆయుష్మాన్ ఖురానా అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే తన స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. బట్ తను ఈ స్టోరీని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకంటే ఈ మూవీలో అసలు స్టోరీ లైనే లేదు అండ్ తన యాక్టింగ్ కూడా ఈ స్టోరీలో చాలా వీక్గా ఉంది. తర్వాత మాట్లాడుకోవాల్సింది రష్మిక మందన గురించి. ఈ మధ్యకాలంలో తను యాక్ట్ చేసిన మూవీస్లో తన యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. బట్ ఈ మూవీలో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంది. అస్సలు ఈ మూవీకి తన యాప్ట్ కాదు అనిపించింది. అంతేకాకుండా తన మేకప్ కూడా ఈ మూవీకి సెట్ అవ్వలేదు. నవాజుద్దీన్ సిద్దికి, తన పేరు వినగానే మనకి వాట్ అన్ యాక్టర్ అనిపిస్తుంది. బట్ ఈ మూవీ చూసి తన పేరుని తలుచుకుంటే మీకు ఆ ఫీలింగ్ రాదు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది పరేష్ రావల్ గురించి. ఆయనకి యాక్టింగ్ చేయడానికి ఈ మూవీలో పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంత వరకు ఆయన ఓకేగా ఉంది ఆయన యాక్టింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి. ఆయన పేరు ఆదిత్య. సమ్ రీజన్ ఈ మూవీ డైరెక్షన్ కానీ, టేకింగ్ కానీ, నేరేషన్ కానీ, ప్రజెంటేషన్ కానీ అండ్ స్క్రీన్ ప్లే కానీ ఏది నాకు నచ్చలేదు. అన్ని నెగిటివ్ పాయింట్స్ అయినా అంటే లేదు, కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఈ మూవీలో చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎవ్రీ ఫ్రేమ్లో కనిపిస్తాయి. కొంతమందికి సాంగ్స్ కూడా నచ్చచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏమీ కనిపించలేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మా ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. అంతేకాకుండా మన ఛానల్ సినిమా వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.